విద్యుత్ కోతలతో సిద్దిపేట జిల్లా రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వేసిన పంట కళ్ల ముందు ఎండిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండుతున్న పంటలను కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది వరి సాగు భారీగా పెరిగింది. పెరిగిన సాగు నేపథ్యంలో రైతులకు ఖర్చు కూడా పెరిగింది. వరి వేసిన మొదటి దశలోనే చీడపీడలు తగిలి చాలా చోట్ల వరి పంటకు నష్టం వాటిల్లింది. దీనికి తోడు కరెంటు కోతలు తోడవడంతో రైతన్న దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. సరైన విధంగా విద్యుత్ సరఫరా లేక కన్నీరు పెడుతున్న రైతన్నల పరిస్థితిపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. ఎప్పుడు లేని విధంగా కూడా ఈసారి చీడపీడల నివారణ కావచ్చు, దానికి సంబంధించి కూడా తీవ్ర తెగుళ్లతోటి కూడా నిన్న మొన్న ఈ వరి నాట్లకు సంబంధించి చాలా అంతరాయం కలిగింది. ఎప్పుడు లేని విధంగా ఈ వరి తెగులు సంబంధించి రైతన్న చాలా ఆవేదన చెందిండు. చాలా మొత్తానికి కూడా చూస్తే ఏదైతే నాటేసినటువంటి ఆ సేన్లు ఉన్నాయో మొత్తానికి కూడా చీడపీడలు తగిలి ఇప్పటికే రైతన్న చాలా ఇబ్బందులకు గురవుతున్నాడు. ఇదే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఇదే నేపథ్యంలో కూడా నాట్లేసిన 15-20 రోజుల్లోనే ఈ యొక్క విద్యుత్ కోతల అంతరాయం కలిగి కూడా చాలా రైతన్నలు ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. మనం జిల్లాలో చూసుకుంటే లక్షల ఎకరాల్లో కూడా ఈ వరి సాగు చేశారు. అలాగే ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ ఏదైతే 24 గంటల కరెంటు సరఫరాలో 9 గంటల విద్యుత్ మూడు ఫేజులతో సరఫరా అయ్యేటటువంటి విద్యుత్ కూడా పూర్తి స్థాయిలో రైతన్నలకు అందుకోలేని పరిస్థితి ఉంది. అలాగే కొన్ని చోట్ల అయితే రైతులు ఇప్పటికే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ యొక్క ఎకరానికి ఈ వరి నాట్లు వేసే క్రమం చాలా ధరతో కూడుకున్నది కూడా చెప్పుకోవచ్చు. ట్రాక్టర్ దున్నిపియడం కానీ లేదా ఈ వరి నాట్లు వేపియడం కానీ ఇదంతా కూడా రైతులకు చాలా తడిసి మోపెడైంది. అలాగే ఇప్పుడు ఏదైతే వరి కోతల అంతరాయం ఇంతకు ముందే ఉంటే కనుక రైతన్నలు కూడా కొంత ముందస్తుగా వరి పంట వేసుకునే సందర్భం ఉండకపోయేది. ఈ నాట్లేసే కాలంలో రైతు 24 గంటల కరెంట్ వచ్చిందన్న ఉద్దేశంతో చాలా చోట్లలో కూడా రైతులు కొంత ఆశాభావంతో కూడా ఎక్కువ విస్తీర్ణంలో నాట్లేసిరనుకో చెప్పుకోవచ్చు. ఇట్లాగే ఉంటే వేసిన పంట కూడా మొత్తానికి ఎండిపోయి రైతన్న భారీగా నష్టంతో అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత రైతుల పక్షాన ఎక్కడెక్కడైతే విద్యుత్ అంతరాయం జరుగుతుందో అప్పటికప్పుడు ఈ రైతుల సమస్యలను పరిష్కరించి ఈ కోతలు లేని విధంగా ఎంతైనా ఈ యొక్క నాణ్యమైనటువంటి విద్యుత్తును అందియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది సిద్దిపేట జిల్లా నుంచి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రమేష్తో స్వామి 6 టీవీ సిద్దిపేట.